హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా నా గొంతు ఎలా ఉందో. సో అందరికీ ఇంట్లో వైరల్ ఫీవర్గా ఉంది. కానీ ఇంకా వినాయక చవితి అంటే తప్పదు కదా, కంపల్సరీ అందరం వినాయక చవితి చేసుకోవాలి. అన్ని పండుగలు చేసి వినాయకుడికి చేయకపోతే ఎలాగా? సో అందువల్ల వినాయక చవితి అయితే ఈరోజు మేము చేసేసుకున్నాము. సో వినాయక చవితికి చాలా సింపుల్గా డెకరేషన్ కానీ ప్రసాదం కానీ చాలా సింపుల్గా చేశాను. సో ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే డెఫినెట్గా చూడండి నా వినాయక చవితి వీడియో. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. పూజకు కావాల్సిన సామాన్ అంతా మేము నైటే తెచ్చిపెట్టుకున్నామండి. సో ఈ పాలవెల్లి ఎప్పటి నుంచో మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అదే మేము ప్రత్యేకంగా దాన్ని అయితే చేయించుకున్నాము చెక్కతోటి. సో అవన్నీ తీసి రెడీగా ఉంచుకున్నాము. పత్రి, పువ్వులు అండ్ పాలవెల్లికి కట్టే ఏదైతే ఉంటాయో ఫ్రూట్స్ అవన్నీ. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఫస్ట్ ఉండ్రాళ్ళు అయితే చేసేస్తున్నాను అనమాట దేవుడికి ప్రసాదము. సో ముందైతే ఇలా శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే బియ్యంని ఆరబోసి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. చాలా చోట్ల చాలా మంది చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. మేమైతే ఇంట్లో ఉండ్రాలు చేస్తామండి. సో అది ఎలా చేస్తామనేది నేను చూపించేస్తున్నాను ఇక్కడ మీకు. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మనం ఏదైతే కొలతకి గ్లాస్ తీసుకుంటామో, సపోజ్ ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ పిండికి. సో అలాగే నేను ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ గీ, సరిపడినంత సాల్ట్, జీలకర్ర, శనగపప్పు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అది, సో అన్ని కలిపి వేసేసుకొని అవన్నీ మరిగేశాక శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసేసుకొని దెన్ ఈ బియ్యపు నూక ఏదైతే ఉంటుందో అందులో యాడ్ చేసేస్తామన్నమాట. సో ఇలాగనమాట యాడ్ చేసేసి అది చల్లారే వరకు అలా పక్కన ఉంచేయాలి. సో ప్రతి వినాయక చవితికి మేము ఈ ఉండ్రాళ్ళు అయితే చేసేసుకుంటాము. అది ఇంట్లో అలాగా అలవాటు. సో అందుకని ఈ ఇయర్ కూడా అలాగా నేను చేసేసాను. సో చూసారు కదా ఇక్కడ చల్లారిపోయింది. ఉండ్రాళ్ళు అయితే రౌండ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మనం ఏదైనా కానీ ప్రసాదం వినాయకుడికి పెట్టేది మనం స్టీమ్ మీద చేస్తామన్నమాట, ఉడికిస్తాము. సో ఆ స్టీమ్ లో అలాగా పెట్టేసుకున్నాను నేను రౌండ్ గా చేసేసి. అది ఇంకో 2 minutes లో అయితే రెడీ అయిపోయింది. సో తీసేసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను అనమాట ఇలాగా. సో కుకింగ్ ప్రాసెస్ అంతా ఇలా ఫినిష్ చేసేసుకొని ఇంకా నార్మల్ గా మనకు ప్రసాదాలు తెలిసిందే కదండి, చలివిడి, వడపప్పు, పానకం అవన్నీ వినాయకుడికి ఇష్టమైనవి చేసేసుకున్నాను. దెన్ పూజ దగ్గర సామాగ్రి అనేది అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మధ్యలో లెగడం అనేది ఇష్టం ఉండదు పూజ మధ్యలో కూర్చుంటే. అందుకని ముందే అన్ని తెచ్చిపెట్టేసుకొని ఇలా అరేంజ్ చేసేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, అలాగే మన చదువుకునే బుక్, పత్రి, ఎవ్రీథింగ్ ముందే తెచ్చి ఉంచేసుకున్నాం అనమాట. దీపారాజన అయితే చేసేసుకొని పూజ అయితే ఫినిష్ చేస్తాను. సో ప్రతి ఇయర్ కథ వచ్చేసి మా హస్బెండే చదువుతారు. సో ఆయన కథ చదవడం స్టార్ట్ చేశారు. ఇంక నేను అక్షంతలు పట్టుకొని కూర్చున్నాను. ఈ లోపల మా ఓడి ఘనకార్యం చూడండి, మా పూజలో కూర్చున్నామంటే వద్దు మమ్మీ నాకు కార్లు కావాలని చెప్పేసి ఇక కూర్చున్నాడు ఆ కార్లు చూస్తూ అక్కడే. మేమైతే సక్సెస్ఫుల్ గా పూజ అయితే ఫినిష్ చేసామండి. నారదుడు స్వర్గలోకమును కేగే. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరు చూడరాదని పట్టంపున చాటింపించను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మేమైతే మట్టి వినాయకుడినే పెడతామండి. కొన్నిసార్లు అయితే ఇంట్లోనే తయారు చేస్తాను. కానీ ఈసారి ఇంట్లో అయితే ఎవరికి బాగాలేదు, అందరికీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. అసలు ఓపిక అయితే లేదు. అసలు మేము వినాయక చవితి ఎలా చేశామో మాకే తెలీదు. పూజ అయితే చాలా బాగా అయింది ఆ దేవుడి అనుగ్రహం వల్ల. సో డెకరేషన్ అయితే ఎలా చేశాను, పాలవెల్లి అవన్నీ చూసేసేయండి.
వినాయక చవితి పూజ అయితే అయిపోయింది, కథ అయితే చదివేసుకున్నాము, అక్షింతలు అయితే నెత్తి మీద వేసేసుకున్నాము. సో మీ అందరు కూడా చక్కగా వినాయకుడికి పూజ చేసుకొని కథ విని అక్షింతలు అయితే వేసేసుకోండి. మనకి చంద్రుడిని చూడటం వల్ల ఏ నష్టము రాదు. సో అదనమాట. ఈరోజు చూస్తున్నారు కదా నా ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇవి కొన్ని మా ఇంట్లో చేసినవి, కొన్ని ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి అనమాట. సో ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నానంటే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఉండ్రాళ్ళు అంటాము, ఇంకా కుడుములు అంటాము, మోదకాలు అంటాము. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మనం వినాయక చవితికి చేసే ప్రసాదం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. సో దీంట్లో అయితే 4 రకాలు అయితే ఉండాలి. ఒకటి మా ఊడు తినేసాడు, సో 3 ఉన్నాయి. సో ఆ 3 చూపించేస్తున్నాను, చూసేయండి. ఇవి వచ్చేసి మేమైతే ఉండ్రాళ్ళు అంటాం అనమాట. దేవుడికి నైవేద్యంగా పెట్టి మనము శనగపప్పు వేసి చేసేదన్నమాట. ఇది మా ఇంట్లో చేసుకున్నవి ఈ 3. అండ్ ఇది వచ్చేసి దీన్ని కూడా కుడుములు అని అంటారు. కుడుములు ఇట్లాగా మన గారెల్ టైప్లో చేస్తారు కొంతమంది, అండ్ కొంతమంది ఇలా కూడా కుడుము చేసుకుంటారు అనమాట, 2 డిఫరెంట్ షేప్స్ తోటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మోదకం అని అంటారు కదా, లోపల మనం స్వీట్ పెట్టి పైన మనకి బియ్య పిండి తోటి పెడతారనమాట. సో అలాగా ఏదైనా దేవుడికి ఇష్టమైన ఐటమే, వినాయకుడికి అన్నీ ఇష్టమే, ఏదైనా మనం చేసి పెట్టచ్చు, ఇది అది అని ఏం లేదు. సో అదనమాట. మీరు కూడా చక్కగా ఉండ్రాలు కానీ కుడుములు కానీ మీకు ఏదొస్తే అది చేసి వినాయకుడికి పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఉత్తిది కావాలా? తిను తీసుకో, నీకు ఏది కావాలంటే అది తీసుకో, తిను. బాగుందా? చూస్తున్నారు కదా, పిల్లలకు కూడా ఎంత ఇష్టమైన పండుగ అంటే, మాకు చిన్నప్పుడు అయితే వినాయకుడిని ఎంత దర్జాగా ఎంత ఘనంగా మనం ఇంటికి తీసుకొస్తామో, పంపించేటప్పుడు కూడా అలాగే పంపిస్తాం బేసిక్గా. నేనైతే తెగేడ్చేదాన్నంట, అయ్యయ్యో మా వినాయకుడిని నిమజ్జనం చేయొద్దు అని చెప్పేసి. సో ఇప్పటికీ ఉంటుంది ఆ ఫీలింగ్, వినాయకుడిని పంపించేటప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది, అది కామన్. సో అదండి మా వినాయక చవితి. మీరైతే బాగా అందరూ వినాయక చవితి చేసుకోవాలి, చక్కగా అందరూ సుఖశాంతులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ బాయ్, నమస్తే.